హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్. ఈ వీడియోలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ మరియు ఓదెలా 2 మూవీ వీకెండ్ కలెక్షన్స్ ఎంత మరియు మూవీ ఎంతవరకు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. మొదటగా మన మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్లో నటించిన ఓదెలా 2 మూవీ థర్స్డే 17th ఏప్రిల్న 4 days లాంగ్ వీకెండ్తో 11 కోట్ల టార్గెట్ ఫిక్స్ చేసుకుని థియేటర్లోకి బరిలోకి దిగింది. మొదటి రోజు నుంచి డిబేట్ టాక్తో యావరేజ్ ఓపెనింగ్తో స్టార్ట్ చేసింది ఈ మూవీ. మొదటి రోజున 95 లక్షల నెట్ మరియు 1.25 కోట్ల గ్రాస్తో, రెండవ రోజు 80 లక్షల నెట్ 1 కోటి గ్రాస్తో స్టడీగా రెండవ రోజున తన కలెక్షన్స్ను హోల్డ్ చేయగలిగింది. ఇక థర్డ్ డే 11% డ్రాప్తో 89 లక్షల గ్రాస్ మరియు నెట్ 71 లక్షలు సాధించగలిగింది. ఇక ఫోర్త్ డేన సేమ్ హోల్డ్తో 87 లక్షల గ్రాస్ మరియు 69 లక్షల నెట్ను సాధించింది. ఇక ఈ 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 4 కోట్లు మరియు 3.15 కోట్ల నెట్ను సాధించగలిగింది. టోటల్ రికవరీ పర్సెంట్ పరంగా 29% చేయగలిగింది. ఈ రన్తో మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా కష్టమే మరి. సో ఓదెలా 2 మూవీ తమన్నా కెరీర్లో ఒక పెద్ద డిజాస్టర్ అయ్యేటట్టు ఉంది. మ్యాక్సిమం ఈ మూవీ 50% రికవరీ చేయడం కూడా కష్టమే అనిపిస్తోంది ప్రస్తుతం బుకింగ్స్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తుంటే. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా మరియు హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ 18 కోట్ల షేర్ మరియు 27 కోట్ల నెట్ అండ్ 35 కోట్ల గ్రాస్ టార్గెట్ సెట్ చేసుకొని ఈ శుక్రవారం 18th ఏప్రిల్న విడుదలయ్యింది. ఈ మూవీ ప్రొడక్షన్ కాస్ట్ 41 crores అయ్యింది అని, దానిలో థియేట్రికల్ రైట్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ 18 crores వరకు జరగగా, మిగిలిన నాన్ థియేట్రికల్ రైట్స్ అండ్ ఓటీటీ రైట్స్తో సేఫ్ వెంచర్ అయ్యిందని ట్రేడ్ వర్గాల అంచనా. కానీ థియేట్రికల్ రన్ సేఫా కాదా అని కలెక్షన్ రిపోర్ట్తో తెలుసుకుందాం మనం. మొదటి రోజు ఓ మోస్తరు టాక్తో స్టార్ట్ అయిన ఈ మూవీ 5.15 కోట్ల గ్రాస్ మరియు 4.14 కోట్ల నెట్ని సాధించింది. ఈ నెంబర్ గత 2 మూవీస్ల ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్ కంటే ఎక్కువ, కానీ లాస్ట్ హిట్ అయిన బింబిసార మూవీ కంటే 1.20 కోట్లు తక్కువ. ఇక రెండవ రోజు అనుకున్నంత స్థాయిలో హోల్డ్ కనపరచలేకపోయింది ఈ మూవీ. సాటర్డే 46% డ్రాప్ అయ్యి 2.70 crore గ్రాస్ అండ్ 2.15 crore నెట్ను సాధించింది. ఇక మూడవ రోజు కలెక్షన్స్ రెండవ రోజు కంటే కొంచెం ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయి. 3.15 crore గ్రాస్ మరియు 2.45 crore నెట్ను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటి వరకు అనగా ఈ 3 రోజులు కలిపి 8.74 కోట్ల నెట్ మరియు 11 crores గ్రాస్ సాధించగలిగింది. టోటల్ గ్రాస్ రికవరీ ఇప్పటి వరకు 32% జరగగా, ఇంకా 68%తో ఈ తాబేలు లాంటి ఆన్లైన్ బుకింగ్ ట్రెండ్స్తో మరియు థియేటర్ ఆఫ్లైన్ ఫుట్ఫాల్స్తో బ్రేక్ ఈవెన్ రేసింగ్ ఏ మేరకు సాధ్యమో తెలియట్లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి. ఇవండి ఈ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్స్. మరింత మూవీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్.